హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెండ్లీ ఫిజిక్స్ ఛానల్. సో, మనము ప్రెజెంట్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ చాప్టర్ మాట్లాడుతున్నాం. రైట్? దీంట్లో పార్ట్ 1 మాట్లాడుతున్నాం. వీడియో నెంబర్ 2. ఓకేనా? బేసిక్స్ మాట్లాడుతున్నాం దీంట్లో. ఓకేనా? ముందు వీడియోలో మనము ఏ టాపిక్స్ కంప్లీట్ చేసాము ఒకసారి చూసి దాని కంటిన్యూషన్ ఈరోజు మాట్లాడదాం. మనం ఏం ఫినిష్ చేసాము? మ్యాగ్నెట్ గురించి మాట్లాడాం. చూడండి పార్ట్ 1లో. వీడియో 1లో. పార్ట్ 1 వీడియో 1లో. ఓకేనా? హిస్టరీ ఆఫ్ మ్యాగ్నెట్స్ కంప్లీట్ చేసాం. న్యాచురల్ మ్యాగ్నెట్స్ కంప్లీట్ చేసాం. హైలైటర్ పెన్ తాలూకు హైలైటర్‌ని చూడండి. యెల్లో కలర్ పోర్షన్‌ని కలర్స్ మారుస్తున్నప్పుడు. ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్ మాట్లాడాం. మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ మాట్లాడాం. యెస్ ఆర్ నో? నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ వి హావ్ కంప్లీటెడ్. యెస్ ఆర్ నో? ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాగ్నెట్స్ వి కంప్లీటెడ్. యెస్ ఆర్ నో? మ్యాగ్నెటిక్ నీడిల్, మ్యాగ్నెటిక్ కంపాస్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, బార్ మ్యాగ్నెట్ అండ్ ఇట్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇది మాట్లాడుతున్నాము. ఇక్కడ మనం వీడియో లెంగ్తీ అవుతుందని ఆగాం. ఇప్పుడు సెకండ్ వీడియోలో ఈ బార్ మ్యాగ్నెట్ గురించి సంబంధించిన టోటల్ విషయాలన్నీ తెలుసుకుందాము. వీడియో 3లో ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇది పార్ట్ 1 అక్కడితో మనకు క్లోజ్ అవుతుంది. పార్ట్ 2 మళ్ళీ టెక్స్ట్ బుక్‌లో ఉండే టఫ్ టాపిక్‌లన్నీ క్లియర్‌గా వన్ బై వన్ మాట్లాడదాం. ఓకేనా? లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్. సో, మనము లెక్చర్ నంబర్ 2కి వెళ్ళే కంటే ముందు లెక్చర్ 1లో ఏం కంప్లీట్ చేసాం చూద్దాం. ఈ టాపిక్‌లన్నీ కంప్లీట్ చేసాం. మ్యాగ్నెట్, హిస్టరీ ఆఫ్ మ్యాగ్నెట్స్, న్యాచురల్ మ్యాగ్నెట్స్, ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్, మ్యాగ్నెటిక్ మెటీరియల్స్, నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్, ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాగ్నెట్స్, మ్యాగ్నెటిక్ నీడిల్, మ్యాగ్నెటిక్ కంపాస్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ టాపిక్‌లన్నీ లెక్చర్ 1లో మనం కంప్లీట్ చేసాం. సో, వాట్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ద లెక్చర్ నంబర్ 2? చూడండి. ద ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈస్ ఇన్ లెక్చర్ నంబర్ 2 ఈస్ బార్ మ్యాగ్నెట్ అండ్ ఇట్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సార్ అలా మనము టాపిక్‌లన్నీ నేర్చుకుంటాం. లెక్చర్ నంబర్ 2లో. లెక్చర్ నంబర్ 3లో ప్రాబ్లమ్స్ మనకి సీబీఎస్ఈలో ఇచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి? అంటే ఈ లెక్చర్ 1, 2 పైన ఎలా ఉంటాయని ఒకసారి చూద్దాం లెక్చర్ 3లో. ఓకేనా? సో, ఇదంతా పార్ట్ 1 అండి. ఓకేనా? ఈ టాపిక్‌లు బాగా అర్థమైతేనే మనము పార్ట్ 2కి వెళ్ళగలం. యెస్. సరే చూడండి. ఫస్ట్ టాపిక్ మాట్లాడదాం. యెస్. ఓకే. మనం ముందు క్లాస్‌లో మాట్లాడుకున్నాం. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా ఉంటాయి. ఓకే. ఎక్స్‌టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్, ఇంటర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇవన్నీ మనం ఆల్రెడీ మాట్లాడాం. నెక్స్ట్ టాపిక్ ఏంటి? చూడండి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. హైలైటర్ పెన్ చూడండి. ఎక్స్‌టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ఎక్స్‌టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇది ముందు వీడియోలోనే మాట్లాడాం మనం. రైట్? సీరీస్‌లో చూడండి. ఇంటర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ కూడా మాట్లాడాం. యెస్ ఆర్ నో? సౌత్ పోల్ నుంచి నార్త్ పోల్ వైపు ఉంటుంది. ఇవన్నీ మనం మాట్లాడాం. రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ మ్యాగ్నెట్ ఏంటంటే హార్స్ షూ మ్యాగ్నెట్. రైట్? హార్స్ షూ. హార్స్‌కి ఉండే కింద ఉంటుంది కదా! ఫీట్ అలానే ఉంటుందది. యాస్ ఇట్ ఈస్‌గా ఆ షేప్‌లోనే. కింద ఉన్నది ఏంటంటే దిస్ వన్. ఇది సాఫ్ట్ ఐరన్ పీసు. అంటే మ్యాగ్నెట్స్ తాలూకా మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ లాస్ అవ్వకుండా మనము వాటిని అలా దాస్తాం. కీప్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్. నెక్స్ట్ వన్ హార్స్ షూ మ్యాగ్నెట్. యాక్చువల్లీ ఇది యూ షేపు. హార్స్ షూ కూడా మోస్ట్‌లీ ఇలాగే ఉంటుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా ఉంటాయి. నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ వరకు ఎక్స్‌టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. యెస్ ఆర్ నో? ఇంటర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇగోండి సౌత్ దగ్గర స్టార్ట్ అయ్యి నార్త్ దగ్గర ఎండ్ అవుతుంది. సేమ్. యూని లైక్ యూ షేపు, హార్స్ షూ మ్యాగ్నెట్ 2 ఒకలాగే ఉంటాయండి. అయితే వీటిని ఎందుకు యూజ్ చేస్తాము అని అడుగుతాడు ఎగ్జామ్‌లో. అంటే మీరు ఆహ్, యూట్యూబ్‌లో చూసారనుకోండి, ఏదో ఒక మోటారు పెట్టి ఆర్మేచర్ ఉంటుంది కదా! మోటార్ ఆర్మేచర్. మోటార్‌ని డీసీ మోటార్ సైన్స్ ఎక్స్‌పెరిమెంట్ తాలూకు డీసీ మోటార్‌ని నేను రిమూవ్ చేస్తే దాని లోపల 2 మ్యాగ్నెట్స్ ఉంటాయి. లెఫ్ట్‌కి, రైట్‌కి బ్లాక్ కలర్‌లో. ఆ మ్యాగ్నెట్స్ ఏంటి యూ షేప్ ఆర్ హార్స్ షూ. ఎందుకని? వై వి ఓన్లీ ప్రిఫర్ ద హార్స్ షూ ఆర్ యూ షేప్ మ్యాగ్నెట్ ఇన్ ద మోటార్ ఇన్‌స్ట్రక్షన్ అని అడుగుతాడు. ఎందుకోసం? వై? బికాజ్ యూ షేప్ అండ్ హార్స్ షూ మ్యాగ్నెట్స్ విల్ ప్రొడ్యూస్ ఎ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బిట్వీన్ ద నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. ఎందుకంటే క్రౌడెడ్‌గా ఉన్నాయి కదా! చూడండి దగ్గరగా ఉన్నాయి. క్రౌడ్ ఎంత ఎక్కువుంటే అంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఎక్కువుంటుంది. యెస్ ఆర్ నో? అప్పుడు ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫోర్స్ యాక్ట్ అయ్యి మోటార్ ఫాస్ట్‌గా రన్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అలా పర్పస్ గూడా మనకి తెలుసుకోవాలి. నెక్స్ట్, నెక్స్ట్ ఇంపార్టెంట్ మ్యాగ్నెట్ ఈస్ రింగ్ మ్యాగ్నెట్. ఎందుకు సార్ ఇవన్నీ అనంటే మీకిక్కడ అర్థమవుతుంది. ఎందుకు బేసిక్స్ మాట్లాడాలి మనమని. కామన్‌గా రింగ్ మ్యాగ్నెట్‌లో అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే పోల్స్ ఎక్కడ ఫార్మ్ అవుతాయి రింగ్ మ్యాగ్నెట్‌లో? ఫర్ ఎగ్జాంపుల్ స్పీకర్స్‌లో మనం యూజ్ చేసే రింగ్ మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా! మీకందరికీ తెలుసు. స్పీకర్‌లో యూజ్ చేసే మ్యాగ్నెట్ రింగ్ మ్యాగ్నెట్. యెస్ ఆర్ నో?
చూడండి ఎలా ఉంటుందంటే ఒకసారి చూపిస్తాను. రింగ్ మ్యాగ్నెట్. ఇదిగోండి. రింగ్ మ్యాగ్నెట్ ఇలా ఉంటుంది. మనం ఆల్రెడీ చూసాం. మన స్పీకర్స్‌లోని ఇలా వాటిలో వాడతాం కదా! అవే రింగ్ మ్యాగ్నెట్స్. రైట్? స్పోర్ట్స్, స్పీకర్స్ లార్జ్ రింగ్ మ్యాగ్నెట్ ఫర్ ఎగ్జాంపుల్. ఇదిగోండి ఇవి రింగ్ మ్యాగ్నెట్స్. ఈ రింగ్ మ్యాగ్నెట్స్ మనం స్పీకర్స్‌కి కనెక్ట్ చేస్తారు కదా! ఎందుకనంటే అక్కడ సౌండ్ ప్రొడ్యూస్ చేయడానికి, అలాగే హై మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఇవన్నీ ప్రొడ్యూస్ చేసే సౌండ్ కూడా నాకు నేను ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇలా అన్నమాట. ఇగోండి ఇవన్నీ రింగ్ మ్యాగ్నెట్. మరి రింగ్ మ్యాగ్నెట్‌కి ప్రాబ్లమ్ ఏంటి? ఏ సైడ్ ఏ పోల్ ఫార్మ్ అవుతుంది అనేది మీకో డౌట్. మీ సార్స్‌కి మీరు కామన్‌గా అడిగే డౌట్ ఇది. కదా! అందుకోసమే రింగ్ మ్యాగ్నెట్ గురించి కూడా తెలియాలి. ఇంకా ఎందుకు మనం రింగ్ మ్యాగ్నెట్ గురించి నేర్చుకోవాలంటే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ సర్క్యులర్ కాయిల్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ స్ట్రెయిట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్, అలాగే సోలనాయిడ్. 3 టాపిక్‌లు ఉన్నాయి కదా! ఆ 3 టాపిక్‌ల్లోని మనకి అంటే రింగ్ ఏదైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ సర్క్యులర్ కాయిల్ కొంచెం అర్థం కాదు. ఎందుకంటే సర్క్యులర్ కాయిల్‌కి మీ సార్ ఏం చెప్తారంటే, ఒక ఫేసింగ్ ఏమో నార్త్ పోల్ ఫార్మ్ అవుద్ది. అదర్ ఫేస్ ఏమో సౌత్ పోల్ ఫార్మ్ అవుతుంది అని చెప్తారు. కానీ ఇక్కడ రీజన్ ఎందుకది మీకు అర్థం కాలేదంటే చూడండి ఇన్ని రీజన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఒక రింగ్ మ్యాగ్నెట్‌ని ఇన్ని ఓరియంటేషన్స్‌లో మనం పోల్స్ ఫార్మ్ అవుతాయని తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఓరియంటేషన్ ఎలా ఉంటుంది? ఫస్ట్ చూడండి. బాటమ్ సర్ఫేస్ సౌత్ పోల్, టాప్ సర్ఫేస్ నార్త్ పోల్. మీరు ఒక రింగ్ తీసుకున్నారనుకోండి. ఒక సైడ్ నార్త్ పోల్, ఎన్ సైడ్ సౌత్ పోల్. అలాగే బ్యాంగిల్‌లో హాఫ్ కట్ చేశారనుకోండి సెమీ సర్కిల్. ఆ హాఫ్ సర్కిల్ ఏదైతే ఉందో అది నార్త్ పోల్‌గా యాక్ట్ అయితే రిమైనింగ్ సర్కిల్ విల్ యాక్ట్ యాస్ ఎ సౌత్ పోల్. అలాగే ఎనదర్ ఏంటంటే లోపల ఇన్నర్ సర్ఫేస్ ఒకటి ఉంటుంది కదా! ఇగోండి ఇది ఇంటర్నల్ సర్ఫేస్. యెస్ ఆర్ నో ఇన్నర్ సర్ఫేస్. దట్ సర్ఫేస్ యాక్ట్స్ యాస్ ఎ నార్త్ పోల్. ఔటర్ సర్ఫేస్ మరి ఎలా యాక్ట్ అవుతుందంటే సౌత్ పోల్‌లా యాక్ట్ అవుతుంది. లాస్ట్ ఓరియంటేషన్ ఈస్ చూడండి. ఇక్కడ మనం కొన్ని సెగ్మెంట్స్‌లో ఇలా కట్ చేసామనుకోండి లైక్ పార్ట్స్. ఈచ్ సెగ్మెంట్ విల్ యాక్ట్ యాస్ ఎ డిఫరెంట్ పోల్. లైక్ ఇగోండి ఇది సౌత్ పోల్ అయితే నార్త్ పోల్, సౌత్ పోల్, నార్త్ పోల్ లైక్ నైబర్ అన్నీ గూడాను నార్త్ పోల్, సౌత్ పోల్ లాగా స్ప్లిట్ అయ్యి అలా మనకు పోల్స్‌లా ఫార్మ్ అయిపోతే మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ సర్క్యులర్ కాయిల్‌లో ఆ సర్క్యులర్ కాయిల్‌లో పోల్స్ ఎలా ఫార్మ్ అవుతాయనే విషయం మీకు అర్థం కాదండి. అందుకని ఈ బేసిక్స్ అన్నీ చాలా క్లియర్‌గా చెప్పడానికి ప్రయత్నం. నెక్స్ట్ యూ షేప్డ్ మ్యాగ్నెట్ నార్త్ పోల్, సౌత్ పోల్. సేమ్ ఇది హార్స్ షూ లానే ఉంటుంది. చూడండి రిపల్షన్ ఈస్ ద ష్యూర్ టెస్ట్ ఆఫ్ మ్యాగ్నెటిజం. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్‌లో. ఎందుకు రిపల్షన్ ఈస్ ద ష్యూర్ టెస్ట్ ఫర్ మ్యాగ్నెటిజం అనే విషయం మనకు చాలా క్లియర్‌గా తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 2 మ్యాగ్నెట్స్ ఉన్నాయి. ఒకదానికేమో ఇగోండి ఇలా ఉంది నార్త్ పోల్, సౌత్ పోల్. నార్త్ పోల్, సౌత్ పోల్. యెస్ ఆర్ నో? ఇప్పుడు సౌత్ పోల్, నార్త్ పోల్ లైక్ పోల్స్ కదా! ఆటోమేటిక్‌గా ఏమవుతాయి అట్రాక్ట్ అవుతాయి. కానీ ఇదే మ్యాగ్నెట్స్ నేను ఒకటి మ్యాగ్నెట్ గాను నార్త్ పోల్, సౌత్ పోల్ ఇంకోటేమో ఐరన్ బార్ తీసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఐరన్ బార్ ఇది. ఇప్పుడు కూడా అట్రాక్షన్ జరుగుతుంది కదా! మ్యాగ్నెట్స్‌కి అట్రాక్షన్ జరుగుతుంది. మ్యాగ్నెట్ నార్మల్ ఐరన్ బార్ లైక్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ మధ్యలో అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది. కానీ రిపల్షన్ ఫోర్స్ అనేది సెకండ్ కేస్‌లో యాక్ట్ అవ్వదు. ఓన్లీ ఫస్ట్ కేస్‌లోనే రిపల్షన్ అనేది జరుగుతుంది. ఎందుకనంటే ఈ 2 మ్యాగ్నెట్స్ కాబట్టి. మ్యాగ్నెట్‌కి ఒక ప్రాపర్టీ ఉంది. 2 మ్యాగ్నెట్స్ లైక్ పోల్స్ ఏమవుతాయి? రిపెల్ అవుతాయి. అప్పుడే ఆ 2 మ్యాగ్నెట్స్ అని మనం చెప్పగలం. ఓకే. ఇప్పుడు ఒకవేళ ఇది అన్‌మార్క్డ్ అనుకోండి. దీనిపైన మార్కింగ్ చేయలేదు నార్త్ పోల్, సౌత్ పోల్ అని. రెండిటికి బ్లాక్ కలరే వేసుంది. అప్పుడు ఏది మ్యాగ్నెట్టో మనకెలా తెలుస్తుంది? లేదా 2 మ్యాగ్నెట్సే అని తెలియాలంటే షూర్ టెస్ట్ పక్కాగా చేయాలి. ఎవరు రిపల్షన్ టెస్ట్ ఉంది. ఇట్స్ ఎ షూర్ టెస్ట్. వెన్ 2 ఆబ్జెక్ట్స్ షో రిపల్షన్ పుష్ ఈచ్ అదర్ అపార్ట్. ఇట్ కన్ఫర్మ్స్ థట్ అట్ లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ ఈస్ ట్రూ మ్యాగ్నెట్. అది. ఇప్పుడు మనం చెప్పినట్లు 2 మ్యాగ్నెట్స్ ఉన్నాయి. ఆ మ్యాగ్నెట్స్ ఎగ్జాక్ట్‌గా మ్యాగ్నెట్స్ అని తెలియాలంటే ఖచ్చితంగా రిపల్షన్ టెస్ట్ అనేది చేయాలి. టు ఫైండ్ ద షేప్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ప్రొడ్యూసెస్ బై ఎ బార్ మ్యాగ్నెట్. యెస్ ఆర్ నో? నెక్స్ట్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఎలా ఉంటాయి? యెస్ ఆర్ నో? యాక్చువల్లీ ఇక్కడ మనము బార్ మ్యాగ్నెట్‌కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇలాగే ఉంటాయని మనం ఎలా చెప్పాము అనంటే, ఒక ఎక్స్‌పెరిమెంట్ పాతకాలంలో చేశారు. ఎవరు? మన ఆయిస్టెడ్ ఇలాంటి ఆయన. ఏం చేశారు చూడండి. ఫిగర్ ఇక్కడ ఏముంది? ట్రేసింగ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్.
ఇక్కడ నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్‌కి ఎలా అనంటే చూడండి ఫస్ట్ నార్త్ పోల్ తీసుకుందాం. నార్త్ పోల్ దగ్గర అంటే ఇగుండి అదే దీన్ని ఇక్కడ రైట్ సైడ్ డ్రా చేస్తున్నాను చూడండి. నార్త్ పోల్, సౌత్ పోల్. ఫస్ట్ నేను ఈ పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ కంపాస్ తీసుకున్నాను నార్త్ పోల్‌కి దగ్గరగా. ఇక్కడ నాకు చూపిస్తున్న డయాగ్రామ్‌లో యారో ఏంటంటే నార్త్ పోల్. యెస్ ఆర్ నో? ఎనదర్ బ్యాక్ పార్ట్ ఈస్ కాల్డ్ సౌత్ పోల్. అంతే కదా! ఎందుకని సౌత్ పోల్, నార్త్ పోల్ అట్రాక్ట్ అవుతాయి. అందుకు మ్యాగ్నెటిక్ కంపాస్‌లో సౌత్ పోల్ ఇటువైపు అట్రాక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో ప్లేస్‌లో నేను సేమ్ మ్యాగ్నెటిక్ కంపాస్‌ని పెట్టా. అప్పుడు ఇట్ ఈస్ షోయింగ్ నార్త్ పోల్ టువర్డ్స్ ద ఈస్ట్ డైరెక్షన్ లైక్ దిస్. యెస్ ఆర్ నో? తరువాత ఇంకొక దగ్గర పెట్టా. ఐ యామ్ ప్లేసింగ్ సమ్‌వేర్ ఎల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎనదర్ ప్లేస్ ఆర్బిట్రరీ ప్లేస్. ఇక్కడ పెట్టా. అప్పుడు లైక్ దిస్. ఇలా నేను ఒక్కొక్క ప్లేసుల్లో నేను మ్యాగ్నెటిక్ కంపాస్‌ని పెడితే ఫైనల్‌గా సౌత్ పోల్ దగ్గరకొచ్చేటప్పటికి మ్యాగ్నెటిక్ కంపాస్ తాలూకా నార్త్ పోల్ డైరెక్షన్ సౌత్ వైపు చూపిస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని కలిపి ఇమాజినరీ లైన్ ఒకటి డ్రా చేయండి. అప్పుడు మ్యాగ్నెటిక్ ఎక్స్‌టర్నల్ ఫీల్డ్ లైన్స్ విల్ స్టార్ట్ ఫ్రమ్ నార్త్ పోల్ అండ్ ఎండ్స్ ఎట్ ఎ సౌత్ పోల్ ఎక్స్‌టర్నల్లీ. అదే కదా మనం పైన మనం చూసిన ఫిగర్. సో, ఇలాగ మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ వైపు ఎక్స్‌టర్నల్‌గా ఉన్నాయి అని చెప్పే విషయం మనకు తెలిసిందే. సార్ మరి ఇంటర్నల్‌గా సౌత్ పోల్ నుంచి నార్త్ పోల్ వైపు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫీల్డ్ లైన్స్ ఉంటాయని, అలాగే అవి యూనిఫార్మ్ మోస్ట్‌లీ అప్రాక్సిమేట్‌లీ అవి పారలెల్ లైన్స్ కదా! ఇంటర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. ఆ ఇంటర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ యూనిఫార్మ్ అని మరెలా చెప్తాము అనంటే, దీనికి కనెక్షన్ ఎక్కడుందంటే పార్ట్ 2లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ సోలెనాయిడ్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్‌లో సోలెనాయిడ్ ఎగ్జాక్ట్‌గా బార్ మాగ్నెట్ ప్రాపర్టీసే కలిగి ఉంటుంది. యెస్ ఆర్ నో? ఇట్ ఈస్ ఆల్సో హావింగ్ సేమ్ బార్ మాగ్నెట్ ప్రాపర్టీస్ ఓన్లీ. యెస్ ఆర్ నో? ఇంటర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ పారలెల్ అని క్లియర్‌గా మనం అక్కడ షో చేయొచ్చు. యెస్ ఆర్ నో? కానీ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది చాప్టర్. ఇలా అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా ఉన్నాయి. దీంతో పాటు ఇంకా మనకు చాలా విషయాలు తెలియాలి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షను మనం ఎలా కనుక్కుంటాము? ఈ విషయాలన్నీ కూడా వన్ బై వన్ నేను మాట్లాడుతా చూడండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం ఇంపార్టెంట్ క్వెషన్స్ అడుగుతాడు, అవి కూడా క్లియర్‌గా మాట్లాడదాం వన్ బై వన్ చూడండి. నెక్స్ట్ అండి. ఓకే. ఇక్కడ ఒక మ్యాగ్నెటిక్ కంపాస్ తీసుకొని దాని మీద అనాలిసిస్ నీట్‌గా చూద్దాం. ఎందుకంటే దీని నుంచి ఏం క్వెషన్స్ అడుగుతాడనేది ఒకసారి చూద్దాం. చూడండి. ఇక్కడ మార్కర్ ఒకసారి హైలైటర్ పెన్ చూడండి. సో, ఇక్కడ నార్త్ పోల్. యెస్ ఆర్ నో? నార్త్ పోల్ ఇలా ఉంది. ఇది సౌత్ పోల్ రైట్? సౌత్ పోల్. ఇప్పుడు నేనిందాక నేను చేసిన ఎక్స్‌పెరిమెంటే వచ్చింది నాకు. కంపాస్‌ని ఒక్కొక్క ప్లేస్‌లో పెట్టి దాని డైరెక్షన్స్ ఇలా నార్త్ యారో నార్త్ పోల్ చివరికి పెట్టగానే సౌత్ పోల్ వైపు చూపించింది. ఎందుకంటే అపోజిట్ పోల్స్ అట్రాక్ట్ చేసేదారు కదా! అందుకని. ఇక్కడ చూడండి మ్యాగ్నెట్స్ చూడండి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. మ్యాగ్నెట్స్ magnetic field lines results in the formation of the continuous running closed loops. క్లోజ్డ్ లూప్సే కదా ఇవన్నీ గూడాను. ఇవి కూడా ఏదో ఒక పాయింట్ దగ్గర క్లోజ్డ్ లూప్సే. ఇన్ఫినిటీ పాయింట్ దగ్గర. The tangent to the field line at any point indicates the direction of the total magnetic field at that point. ఈ యెల్లో కలర్ పోర్షన్ చూడండి. ఈ పాయింట్స్ 4 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. మరి నేను ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎలా ఎగ్జాక్ట్‌గా చెప్తా? ఇలా డ్రా చేయకపోతే ఒక మ్యాగ్నెటిక్ కంపాస్ చూపించే డైరెక్షన్ దాన్ని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేశాననుకోండి. అది టాంజెంట్ అవుతుంది. ఇక్కడి నుంచి ఈ పాయింట్ నుంచి టాంజెంట్ ఏమవుతుంది? స్ట్రెయిట్. ఓకేనా? అంటే ఒక స్టోన్ ఇలా తిప్పి విరిల్ చేసి ఇలా విడిచిపెట్టాననుకో, ఆ స్టోన్ ఇగోండి ఇలా టాంజెన్షియల్ డైరెక్షన్‌లోని ఇలాగే మూవ్ అవుతుందన్నమాట. ఈ పాయింట్ దగ్గర ఎలా అవుతుంది? చూడండి ఈ పాయింట్ దగ్గర ఇలా. టాంజెన్షియల్ డైరెక్షన్. ఆ టాంజెంట్సే మనకు మాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్‌ని షో చేస్తాయన్నమాట. చూపిస్తాయని. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ కూడా ఎగ్జామ్‌లో చూసుకోండి. The greater the number of field lines crossing per unit area, the higher the intensity, the stronger the magnitude of the magnetic field. అంతే కదా! ఈ ఎక్కడైతే నాకు పోల్ దగ్గర ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి క్రౌడ్ అయ్యి ఉన్నాయి. చూడండి ఇక్కడ ఓన్లీ పోల్స్ దగ్గర హైలైటెడ్ పోర్షన్. అంటే అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఎక్కువ. అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కూడా ఎక్కువ. యెస్ ఆర్ నో? దేర్ ఈస్ నో ఇంటర్సెక్షన్ బిట్వీన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 2 మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఒకదానితో ఒకటి ఎప్పుడు ఇంటర్సెక్ట్ అవ్వవు. ఇంటర్సెక్ట్ అంటే ఇగోండి ఇలా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ ఎళ్తుంది. ఇంకో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ ఇలా ఎళ్తుంది. ఇలా ఇంటర్సెక్ట్ ఎప్పుడు అవ్వవు. ఎందుకు అవ్వవు అనేవి క్లియర్‌గా నేను కింద పాయింట్స్ చెప్పా. ఆ పాయింట్స్ మీకు సీబీఎస్ఈలో కూడా ఇంపార్టెంట్ క్వెషన్ టెక్స్ట్ బుక్ క్వెషన్ కూడా మీకు క్లియర్‌గా అది నేను చెప్తా. దానికంటే ముందు చూడండి
మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అలైన్మెంట్ వెన్ స్ప్రింకిల్డ్ ఐరన్ ఫైలింగ్స్ ఆన్ ఏ కార్డ్‌బోర్డ్. మీకిప్పుడే చెప్పాను నేను. అసలు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్‌కి ఉంటాయని క్లోజ్డ్ లూప్స్ అని మనం ఎలా ప్రూవ్ చేస్తాము? ఇగోండి ఇలా ఒక కార్డ్‌బోర్డ్ తీసుకొని దాని మీద ఒక ఏ4 షీట్ పెట్టి దానిపైన ఒక మ్యాగ్నెట్‌ని స్టిక్ చేయండి. దానిపైన కొన్ని ఐరన్ ఫైలింగ్స్ వేసి ఆ ఐరన్ ఫైలింగ్స్ ఎప్పుడైతే మీరు ఆ కార్డ్‌బోర్డ్‌ని ఇలా గట్టిగా ట్యాప్ చేశారో జెంట్లీగా అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అన్నీ కూడా ఇగోండి ఇక్కడ మీకు చూపించే విధంగా క్లియర్‌గా ఇగోండి ఇలా మొత్తం ఇగోండి గ్రీన్ కలర్‌తో చూపిస్తున్నా. ఇలా ఈ ఈ కాన్సంట్రిక్ సర్కిల్స్ ఇలా మీకు అరేంజ్‌మెంట్ అనేది కనిపిస్తుంది. అలైన్‌మెంట్ అంటే ఆ అరేంజ్‌మెంట్ అలా కనిపిస్తుంది. రైట్? నెక్స్ట్ ఇంకో టాపిక్ మూవ్ అవుదాం. చూడండి. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్స్ ఈ ఎక్స్‌పెరిమెంట్ ద్వారా మనం క్లియర్‌గా చెప్పగలం. ఇది నార్త్ పోల్, నార్త్ పోల్, నార్త్ పోల్, నార్త్ పోల్. ఈ నార్త్ పోల్ చివరికి ఎటువైపు అట్రాక్ట్ అవుతుంది? సౌత్ పోల్‌కి. ఇలా రైట్ సైడ్ కూడా పెడితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇలాగే ఉంటాయి ఎగ్జాక్ట్‌గా అనే అలైన్‌మెంట్ మనకు తెలిసిందండి. నెక్స్ట్ చూడండి. ఇక్కడి నుంచి చాలా ఇంపార్టెంట్. దీని మీద ఎక్కువ క్వెషన్స్ అడుగుతాడు ఎగ్జామ్‌లో. చూడండి. ఏంటంటే యూనిఫార్మ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. యూనిఫార్మ్, నాన్ యూనిఫార్మ్ అని 2 టైప్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఉన్నాయి. ఎప్పుడు ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్‌ని యూనిఫార్మ్ అంటాము, ఎప్పుడు నాన్ యూనిఫార్మ్ అంటాము అనేది ఒకసారి నీట్‌గా చూద్దాం. డెఫినిషన్ చూడండి. A uniform magnetic field is a magnetic field that has the same strength, magnitudes, and direction at all the points in the region. అర్థం కాలేదు కదా! నేను క్లియర్‌గా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూపిస్తాను చూడండి. In a uniform magnetic field, the magnetic field lines are parallel and equally spaced. ఓకేనా? Equally spaced. The field strength remains constant, meaning a magnetic compass placed anywhere in the field will point in the same direction. ఓకేనా? పాయింట్స్ అన్నీ నీట్‌గా మీరు చదువుకోవాలి. ఎగ్జామ్‌లో అడుగుతాడు. వీటి మీనింగ్ ఏంటో నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూపిస్తా చూడండి. ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్, ద మాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్‌సైడ్ ఏ సోలెనాయిడ్ ఈస్ నియర్లీ యూనిఫార్మ్. అంతే కదా! ఒకసారి సోలెనాయిడ్ ఎక్స్‌పెరిమెంట్ చూడండి మీ టెక్స్ట్ బుక్‌లో. యూనిఫార్మ్ అంటే పారలెల్ లైన్స్ ఉంటాయి. యూనిఫార్మ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ మోస్ట్‌లీ. మీకు ఇది క్లియర్‌గా చూపిస్తా చూడండి. ద ఎర్త్‌స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ అప్రాక్సిమేట్‌లీ యూనిఫార్మ్ ఓవర్ స్మాల్ రీజియన్స్. చిన్న రీజియన్‌ని కన్సిడర్ చేస్తే ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా యూనిఫార్మ్ మ్యాగ్నెటిక్ ఫీల్డే అంటాం. ఇంతకీ అసలు యూనిఫార్మ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ నీట్‌గా ఒక డయాగ్రామ్. డయాగ్రామ్‌లో మీకు క్లియర్‌గా ఆ స్పేసింగ్స్ ఇవన్నీ మీకు చూపిస్తా. అసలు యూనిఫార్మ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ అంటే అర్థం ఏంటంటే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ ఎ వెక్టర్ క్వాంటిటీ. వి నో వెరీ వెల్. దట్ మీన్స్ ఇట్ హాస్ ఎ స్పెసిఫిక్ డైరెక్షన్. చూడండి. స్ట్రెయిట్ లైన్ ఉందంటే డైరెక్షన్ చేంజ్ అవ్వదు. ఓకేనా? స్ట్రెయిట్ లైన్ ఉందంటే డైరెక్షన్ చేంజ్ అవ్వదు. అలాగే ఈ స్పేసింగ్ చూడండి. ఈ అన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. 1కి, 2కి మధ్యలో ఉన్న స్పేసింగ్ ఫర్ ఎగ్జాంపుల్ 1 సెంటీమీటర్ అనుకుందాం. మీరు 2కి, 3కి మధ్యలో స్పేసింగ్ గూడా అబ్జర్వ్ చేస్తే సేమ్ 1 సెంటీమీటర్ ఓన్లీ. అలాగే 3, 4 కూడా 1 సెంటీమీటర్ ఓన్లీ స్పేసింగ్. స్పేసింగ్ అంటే ఆ మధ్యలో గ్యాప్. చూడండి పారలెల్ లైన్స్ గ్యాప్. లైక్ రైల్వే ట్రాక్ లాగా ఈక్వల్‌గా ఉంటాయి. ఆ పారలెల్ లైన్స్ అనేవి చేంజ్ అవ్వవు. దాని స్పేస్ చేంజ్ అవ్వకూడదు. అది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ ఏంటంటే డైరెక్షన్ అనేది చేంజ్ అవ్వకూడదు. స్ట్రెయిట్ లైన్‌లోనే ఉండాలి. ఎప్పుడైతే డైరెక్షన్ చేంజ్ అయిందో అది నాన్ యూనిఫార్మ్. ఒకవేళ స్పేసింగ్ ఈక్వల్‌గా ఉన్నప్పటికీ వాటిని నాన్ యూనిఫార్మే అంటాం. ఓకేనా? ఫస్ట్ రూల్ ఏంటండి? స్పేసింగ్ అనేది ఈక్వల్‌గా ఉండాలి. స్పేసింగ్ అనేది ఈక్వల్‌గా ఉండాలి. సెకండ్ వన్ ఏంటంటే డైరెక్షన్. డైరెక్షన్ అనేది ఎన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ మీరు తీసుకున్నా వాటన్నిటి డైరెక్షన్ సేమ్‌గానే ఉండాలి. చేంజ్ అవ్వకూడదు. ఎప్పుడు చేంజ్ అవుద్ది? చూడండి. ఇంకో కేస్ చూపిస్తా చూడండి. యూనిఫార్మ్ మరిప్పుడు ఈ స్పేసింగ్‌ని ఏమంటామంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అంటాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అంటాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్. ఇలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ గ్యాప్ ఎక్కడ తక్కువ ఉంటది? నార్త్ పోల్ దగ్గర, సౌత్ పోల్ దగ్గర. అందుకే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ పోల్స్ దగ్గర ఎక్కువ అని చెప్పాను. మరొకసారి చూపిస్తా చూడండి. కనెక్ట్ చేసుకుంటూ నీట్‌గా వెళ్ళాలి. ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఎందుకు టఫ్ అంటే కనెక్షను. బేసిక్స్‌తో మెయిన్ టాపిక్స్ అన్నిటికి కనెక్షన్ అవి క్లియర్‌గా అన్నీ మైండ్‌లో పెట్టుకొని నీట్‌గా వర్క్ చేయాల్సి ఉంటది. ఇదిగోండి ఇక్కడ సౌత్ పోల్ దగ్గర, నార్త్ పోల్ దగ్గర చూడండి ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ క్రౌడ్ అయ్యి ఉన్నాయి కదా! స్పేసింగ్ తక్కువ ఉంది కదా!
అందుకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఎక్కువ. స్పేసింగ్ ఎక్కువుంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. అంతే కదా! మీకు తెలియంది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తగ్గుతుంది స్ట్రెంగ్త్ అనంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది మ్యాగ్నెట్ అండి. నార్త్ పోల్, సౌత్ పోల్. దీనికొక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఉంది. ఇప్పటి వరకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేది రీజియన్ ఉంది. కానీ నేనిక్కడ ఒక ఐరన్ పీస్ పెట్టా. ఇప్పుడు ఈ ఐరన్ పీస్ మీద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ హై ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఈటి మధ్యలో స్పేసింగ్ అనేది చాలా దూరంగా ఉందన్నమాట. చాలా ఎక్కువ ఉంది గ్యాప్. అందువల్ల స్పేసింగ్ ఎక్కువ ఉండడం వల్ల దీని మధ్యలో ఉండే అట్రాక్షన్ ఫోర్స్ తక్కువ ఉంటుంది. యెస్ ఆర్ నో? వై? బికాస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ తక్కువ ఉండడం వల్ల. ఓకేనా? నెక్స్ట్ చూడండి నాన్ యూనిఫార్మ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. నాన్ యూనిఫార్మ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. చూడండి అన్‌ఈక్వల్ స్పేసింగ్ ఆఫ్ లైన్స్. యెస్ ఆర్ నో? అన్‌ఈక్వల్ స్పేసింగ్ ఆఫ్ లైన్స్. చూడండి ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ నాట్ ఈక్వల్లీ స్పేస్డ్. దే ఆర్ క్లోజర్ వేర్ field is stronger and farther apart where it is weaker. ఎస్ ఆర్ నో? మీరు ఆబ్జెక్ట్ ఏదైతే నార్త్ పోల్, సౌత్ పోల్ దగ్గర ఎక్కువ క్రౌడ్ ఉండడం వల్ల ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఉంటుంది. మీరు నార్త్ పోల్, సౌత్ పోల్ నుంచి అలా మిడిల్‌కి వెళ్లారనుకోండి. అప్పుడు దాని మ్యాగ్నెటిక్ స్పేసింగ్ అనేది ఎక్కువ ఉండడం వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అనేది తక్కువ ఉంటుంది. అలాగే దూరంగా మీరు పట్టుకెళ్తే మ్యాగ్నెట్‌కి ఒక ఏదైనా ఆబ్జెక్ట్‌ని, మ్యాగ్నెటిక్ మెటీరియల్‌ని మీరు డిస్టెన్స్ పెంచుతున్న కొద్దీ ఫీల్డ్ స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. చూడండి. చేంజ్ ఇన్ డైరెక్షన్. The direction of magnetic field lines may change from point to point. నాన్ యూనిఫార్మ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్‌లో పాయింట్ నుంచి పాయింట్‌కి డైరెక్షన్ చేంజ్ అయిపోవచ్చు. ఓకేనా? అలా అయిపోతే దాన్ని నాన్ యూనిఫార్మ్ అంటాం. ఎగ్జాంపుల్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ ఏ బార్ మ్యాగ్నెట్ ఈజ్ నాన్ యూనిఫార్మ్. ముందే చెప్పుకున్నాం మనం. బార్ మ్యాగ్నెట్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ నాన్ యూనిఫార్మ్. ఇంటర్నల్ అప్రాక్సిమేట్‌లీ సమ్ పోర్షన్ తీసుకుంటే యూనిఫార్మ్ అనొచ్చు. ఎందుకంటే ప్యారలెల్‌గా ఉంటాయి కాబట్టి. నియర్ ద పోల్స్ ఫీల్డ్ లైన్స్ ఆర్ క్రౌడెడ్, స్ట్రాంగ్ ఫీల్డ్ అండ్ ఇన్ ద మిడిల్ దే ఆర్ స్ప్రెడ్ అవుట్. ఎస్ ఆర్ నో? ఇది మనకి క్లియర్‌గా తెలుసు. నెక్స్ట్ ఫోర్స్ ఆన్ ఏ మ్యాగ్నెటిక్ పోల్. ఫోర్స్ ఎలా యాక్ట్ అవుతుంది? ఈ పోల్ ప్లేస్డ్ ఇన్ ఏ నాన్ యూనిఫార్మ్ ఫీల్డ్ ఎక్స్‌పీరియన్సెస్ బోత్ ఏ ఫోర్స్ అండ్ ఏ టార్క్. ఎస్ ఆర్ నో? టార్క్ అంటే ఏంటి? టర్నింగ్ ఆర్ ట్విస్టింగ్ మూవ్‌మెంట్ ఆఫ్ ఏ ఫోర్స్. ఇప్పుడు చూడండి ఏదైనా మీ షర్ట్‌ని మీరు ఉతికేటప్పుడు పిండుతారు కదా! ఇలాగా జస్ట్ స్క్వీజ్ చేస్తారు కదా! స్క్వీజ్ చేసేటప్పుడు టర్నింగ్ ఆర్ ట్విస్టింగ్ మూవ్‌మెంట్ ఆఫ్ ఫోర్స్‌ని యాక్ట్ చేస్తారు. బట్ టర్నింగ్ ఆర్ ట్విస్టింగ్ మూవ్‌మెంట్ ఆఫ్ ఫోర్స్ ఈస్ కాల్డ్ వాట్? టార్క్. ఓకేనా? దాన్నే టార్క్ అంటాం. ఆ టార్క్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీద కూడా యాక్ట్ అవుతుంది. అలా యాక్ట్ అయ్యి మనకి మోటార్స్ అనేవి లోపల ఆర్మేచర్స్ అనేవి తిరుగుతున్నాయి మ్యాగ్నెట్స్ మధ్యలో. ఎస్ ఆర్ నో? ఇదంతా మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇప్పుడంటే బేసిక్స్ క్లియర్ తెలిస్తాయి. ఇప్పుడు అడ్వాన్స్‌డ్ టాపిక్‌లవి క్లియర్‌గా తర్వాత మీకు అర్థమవుతుంది. ప్లస్ 2లో డోంట్ వరీ. ముందు బేసిక్స్ క్లియర్‌గా తెలుసుకోవాలండి. ఇప్పుడు చూడండి యూనిఫార్మ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా ఉన్నాయి. నాన్ యూనిఫార్మ్ ఇదెందుకు నాన్ యూనిఫార్మ్ అయింది? ఒకసారి అనలైజ్ చేద్దాం రండి. ఇక్కడ స్పేసింగ్ చూడండి ఒకసారి. ఈ పార్ట్‌లో స్పేసింగ్ ఆల్‌మోస్ట్ ఈక్వల్‌గా ఉంది. ఈ రెండిటి స్పేసింగ్ ఈక్వల్‌గా ఉంది. ఈ రెండిటి స్పేస్ ఈక్వల్‌గా ఉంది. వాట్ అబౌట్ దీస్ 2, 3? నాట్ సేమ్. వన్ మోర్ రీజన్ ఏంటంటే నాన్ యూనిఫార్మ్ అనడానికి రీజను ఇక్కడ డైరెక్షన్ ఇలా ఉంది. ఇక్కడికొచ్చేటప్పుడు డైరెక్షన్ అప్‌వర్డ్ డైరెక్షన్ ఉంది. డైరెక్షన్ చేంజ్ అయిపోతే ది బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక సర్క్యులర్ షేప్‌లో ఉంది ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. ఆల్‌మోస్ట్ వీటి స్పేసింగ్ అనేది ఈక్వల్‌గా ఉంది చూడండి. స్పేసింగ్ అనేది మోస్ట్‌లీ ఈక్వల్‌గానే ఉంది. వీటి మధ్యలో ఉన్న స్పేసింగ్. కానీ స్పేసింగ్ ఈక్వల్‌గా ఉన్నా కానీ డైరెక్షన్ చూడండి. ఇక్కడ డైరెక్షన్ ఈ పాయింట్ దగ్గర పైకుంటే, ఈ డైరెక్షన్ ఏమో ఇగోండి రైట్ సైడ్ ఈస్ట్ వైపు ఉంది. ఇక్కడ మళ్ళీ డౌన్ అయింది చూడండి. మళ్ళీ ఇక్కడేమో లెఫ్ట్. డైరెక్షన్ మారిపోతుంది కదా! స్పేసింగ్ ఈక్వల్‌గా ఉన్నా గాని. అప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డు? నాన్ యూనిఫార్మ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. నాన్ యూనిఫార్మ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంతేనండి. అంటే స్పేసింగ్ ఈక్వల్‌గా ఉన్నా డైరెక్షన్ మారిపోతే నాన్ యూనిఫార్మ్. స్పేసింగ్స్, డైరెక్షన్స్ ఇఫ్ ద బోత్ ఆర్ ఇన్ ద సేమ్ యూనిఫార్మ్ దెన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ కాల్డ్ యూనిఫార్మ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దట్స్ ఇట్. బట్ ఇవి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్‌లో అడుగుతాడు. దేర్ ఈస్ ఎ స్కోప్. యెస్ ఆర్ నో? నెక్స్ట్ అండి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. సో అనదర్ ఇంపార్టెంట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వెషన్ ఫ్రమ్ దిస్ టాపిక్ చూడండి. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్.
మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఏంటి మరి? చూడండి. ద నంబర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ పాసింగ్ త్రూ ఏ గివెన్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఈజ్ కాల్డ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి వీటినేమంటాం యూనిఫార్మ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మరి వీటినేమంటాం యూనిఫార్మ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. సార్ నో. ఒక రింగ్ తీసుకుంటా నేను. సర్క్యులర్ రింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఇలా ఉన్న ఒక సర్క్యులర్ రింగ్ తీసుకున్నా ఇలా ఈ సర్క్యులర్ రింగ్‌లో ఎన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ మూవ్ అవుతున్నాయి? 4 మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ పాస్ అవుతున్నాయి. అలా ఏదైనా ఒక ఏరియా నుంచి ఎన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ వెళ్ళాయి అని చెప్పేదే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. చూడండి. ద నంబర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ పాసింగ్ త్రూ ఏ గివెన్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఈజ్ కాల్డ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. చూడండి ఎస్ఐ యూనిట్ ఓకేనా? దీస్ ఆర్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈజ్ వెబర్. ఓకేనా? ఎస్ఐ యూనిట్ ఈజ్ వెబర్. ద సింబల్ రిప్రజెంటేషన్ ఈజ్ వెబర్. డబ్ల్యూ క్యాపిటల్, బి స్మాల్. ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ ఫై. కొంతమంది పై అంటారు బట్ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఇస్ ఫై ఓన్లీ. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈస్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఇన్ దిస్ ఓకే లెక్చర్ నెంబర్ 2. బట్ దీని మీద ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ అడుగుతాడండి. చూడండి ఒక్కొక్కటి. ఫస్ట్ ఈ టాపిక్ మీకు అర్థమైతే ప్రాబ్లమ్స్ చేయడం తెలుస్తుంది. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఇస్ ద అమౌంట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ పాసింగ్ నార్మల్ నార్మల్లీ పర్ యూనిట్ ఏరియా. యాక్చువల్లీ నార్మల్లీ అంటున్నాడు. ఎలా అయినా మూవ్ అవ్వచ్చు. బట్ యూనిట్ ఏరియా, యూనిట్ గివెన్ ఏరియా, పర్ఫెక్ట్ ఏరియా, యూనిట్ ఏరియా అంటే 1 అని తీసుకోవడం అంతే యూనిట్ అంటే. అలా ఎగ్జాక్ట్‌గా యూనిట్ ఏరియాలో నుంచి గనుక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మూవ్ అయితే, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది మూవ్ అయితే దాన్ని ఏమంటామంటే మనము ఫ్లక్స్ డెన్సిటీ అంటాం. ఇంకా సింపుల్‌గా సార్ కావాలనంటే ఏమంటామంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా. చూడండి ఇక్కడ రాస్తున్నా. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ per unit area is called magnetic ఫ్లక్స్ డెన్సిటీ. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటాం. ఓకేనా? ఇంత కష్టంగా మీరు ఒకవేళ వద్దు సార్ అనుకుంటే యూ కెన్ ప్రిపేర్ దిస్ స్మాల్ డెఫినిషన్. ఇట్ ఈస్ ఎనఫ్ అమ్మా. ఓకేనా? ఎస్ స్మార్ట్ డెఫినిషన్. స్మాల్ అండ్ స్మార్ట్. ఓకే. నెక్స్ట్ చూడండి. ఇట్ ఈస్ రిప్రజెంట్స్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ఎ గివెన్ పాయింట్. అంతే కదా! మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అనేది అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అని చెప్తుంది. మరి ఫార్ములా ఏంటంటే బి ఈక్వల్ టు ఫై ఏ, ఫై బై ఏ. బి ఈక్వల్ టు ఫై బై ఏ. ఎందుకని? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ పెర్ యూనిట్ ఏరియా. పెర్ యూనిట్ ఏరియా అంటే ఏ. ఏరియా ఈజ్ రిప్రజెంటెడ్ బై ఏ అండ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఫై. సో బి ఈజ్ నథింగ్ బట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ 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 ఫీల్డ్. ఎస్ మ్యాగ్నెటిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకేనా? దీన్ని మ్యాగ్నెటిక్ ఇండక్షన్ కూడా అంటాం. మ్యాగ్నెటిక్ ఇండక్షన్. వాటికి ఎక్కువ నేమ్స్ ఉన్నప్పుడు, మల్టిపుల్ నేమ్స్ ఉన్నప్పుడు వాటిని చాలా నీట్‌గా తెలుసుకోవాలి. దీన్ని ఏమంటామండి? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అన్నింటిని బితోనే రిప్రజెంట్ చేస్తాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఎ వెక్టార్ క్వాంటిటీ. ఎందుకనేది పైన మీకు చెప్పాను. ఎస్ఐ యూనిట్ టెస్లా. ఎస్ఐ యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఈజ్ టెస్లా. టెస్లా టీ చూడండి. నెక్స్ట్ హైలైటర్ సెలెక్ట్ చేస్తున్నాను. ఎస్ చూడండి. టెస్లా. 1 టెస్లా ఈక్వల్ టు 1 వెబర్ పర్ స్క్వేర్ మీటర్. ఓకేనా? ఎందుకంటే 5 ఎస్ఐ యూనిట్ వెబర్, ఏరియా ఎస్ఐ యూనిట్ మీటర్ స్క్వేర్. అంతేనండి. చిన్న విషయమే. అదేం పెద్ద ఏం రాకెట్ సైన్స్ కాదు. సింపుల్ విషయమే. నెక్స్ట్ కీ పాయింట్స్. కొన్ని ఎగ్జామ్‌లో మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని బిట్స్ ఇస్తాడండి. ఎంసీక్యూలో గాని, అసర్షన్ రీజన్ టైప్‌లో గాని ఇలా అడగొచ్చు. అందుకని వీటిని ఇలా ఫ్రేమ్ చేశాను చూడండి. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ షోస్ హౌ స్ట్రాంగ్ ఆర్ వీక్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్. మనం ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం. పోల్స్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఎక్కువ. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫోర్స్ కూడా ఎక్కువే కదా అక్కడ. స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉంటుంది అక్కడ.
అదే నల్ పాయింట్ దగ్గరికొస్తే ఆల్మోస్ట్ 0. సార్ నో. అలా అన్నమాట. మ్యాగ్నెటిక్ ఫ్లెక్సిబిలిటీయే చెప్తుంది ఆ విషయాన్ని. స్ట్రెంగ్త్ ఎంతుంది అనే విషయం. స్ట్రాంగ్‌గా ఉందా? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వీక్‌గా ఉందా అని. ఇట్ ఈస్ ఏ వెక్టార్ క్వాంటిటీ. హాస్ బోత్ మాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. యెస్ ఆర్ నో? నెక్స్ట్ డైరెక్షన్ ఆఫ్ BBB ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. ఇది అంటే ఇంకేం లేదండి. ఇప్పుడిక్కడ అక్కడ టాంజెంట్ యాక్చువల్లీ అది. ఓకేనా? ఈ లైన్ టాంజెంట్ ఆన్ ఎ గివెన్ what it is called on a given point in a magnetic field line gives the magnetic field direction. అది యాక్చువల్లీ ప్రింట్ కొంచెం రాంగ్‌గా పడింది. ఇఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ క్లోజర్ ద ఫ్లక్స్ డెన్సిటీ ఈస్ గ్రేటర్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ప్రౌడ్‌గా ఉంటే ఫ్లక్స్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. ద సింబల్ B ఈస్ ఆల్సో కాల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇన్ సమ్ కండక్టర్స్. కొన్నిసార్లు దీన్ని ఇలా కూడా చెప్తామన్నమాట. ఓకేనా? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ అని కూడా అంటాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అని కూడా అంటాం. ఓకేనా? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. ఇప్పుడే మాట్లాడుకున్నాం. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా ఈస్ కాల్డ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. ఇవన్నీ పైన మాట్లాడాం. దీన్ని సింపుల్‌గా ఇలా కూడా చెప్పొచ్చు. అయితే చూడండి ఫార్ములా ఫై ఈక్వల్ టు BA. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇది. ఇది ఫ్లక్స్ డెన్సిటీ ఫార్ములా కాదండి. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఎందుకు ఇది చెప్పాల్సొచ్చిందంటే దీని మీద సమ్స్ ఉంటాయి మనకి. ఫై ఈక్వల్ టు BA అని. ఫై అంటే ఏంటి? ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. B అంటే B ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఏ మీన్స్ ఏరియా వెక్టర్. మనం ఏదైతే ఏరియా వెక్టర్ తీసుకుంటామో అది. ఆ ఏరియా వెక్టర్ ఏంటి అనేది లెక్చర్ నంబర్ 3లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా వీటి మీద. అప్పుడు మీకు క్లియర్‌గా 3 ప్రాబ్లమ్స్ తీసుకొని ఎగ్జాంపుల్స్ అవన్నీ క్లియర్‌గా చెప్తాను. అసలు B అంటే ఏంటి? A అంటే ఏంటి? ఎవరి మధ్యలో యాంగిల్ ఇది? దీన్ని కాస్ థీటా BA కాస్ థీటా ఎప్పుడు తీసుకుంటాం అనే విషయం కూడా క్లియర్‌గా చూద్దాం. ఇప్పుడు ఫై ఈజ్ ఈక్వల్ టు BA కాస్ థీటా ఇన్ స్కేలార్ ఫార్మ్. యెస్ ఆర్ నో? ఏంటి సార్ ఈ స్కేలార్, వెక్టార్ అని అంటే కొంచెం ఐఐటీ చదివే వాళ్ళు ఇది తెలుస్తుంది. ఒకవేళ ఐఐటీ మీరు కాకపోతే వర్రీ అవ్వాల్సిన పని లేదు. 2 వెక్టార్స్‌ని కనుక ఫర్ ఎగ్జాంపుల్ వర్క్‌ని వర్క్ ఎందుకు స్కేలార్ అయింది? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్‌మెంట్. వీటి మధ్యలో ఇదేంటమ్మా డాట్ ప్రొడక్ట్ చేస్తే నాకొచ్చేదేంటి? ఎఫ్ఎస్ కాస్ థీటా. 2 వెక్టార్స్ మధ్యలో డాట్ ప్రొడక్ట్ చేసామనుకోండి. అప్పుడు మనకి ఎఫ్ఎస్ కాస్ థీటా వస్తదంతే. అలా కాకుండా ఇప్పుడు మనకి ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఫై ఈక్వల్ టు బి ఏ కాస్ థీటా. ఎందుకని? ఈ రెండిటి మధ్యలో కూడా డాట్ ప్రొడక్టే చేసాం. డాట్ ప్రొడక్ట్ చేస్తే నాకు ఫైనల్‌గా వచ్చేది ఏంటంటే బిఏ కాస్ థీటా. క్రాస్ డాట్ పెట్టి ప్రొడక్ట్ చేస్తే కాస్ థీటా వస్తది. అలా కాకుండా వెక్టార్ ఫార్మ్ ఏదైనా ఇంకేదైనా తీసుకోండి కావాలంటే. మీకేంటంటే 2 సైన్ థీటా వచ్చేవి. మీకు ఆల్రెడీ మీ సార్ చెప్పే ఉండుంటారు. ఎఫ్ ఈక్వల్ టు ఐబిఎల్ సైన్ థీటా. ఇది వెక్టార్ ప్రొడక్ట్ అన్నమాట. వెక్టార్స్ మధ్యలో క్రాస్ ప్రొడక్ట్ చేయడం వల్ల వచ్చిన వాట్ ఈస్ కాల్డ్ సైన్ థీటా. యెస్ ఆర్ నో? ఇలాగ మనకి డాట్ ప్రొడక్ట్, క్రాస్ ప్రొడక్ట్ అనేవి మీకు +1, +2లో వస్తాయి. డోంట్ వర్రీ. సో మనకు కాస్ థీటా అని కనిపిస్తే సింపుల్‌గా అది స్కేలార్ ఫార్మ్‌లో ఉందని అర్థం. ఇగోండి స్కేలార్ ఫార్మ్. ఓకేనా? ఎక్కడైనా కానీ. నెక్స్ట్ లింక్ అబ్జర్వ్ చేయాలి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు లింక్ ఉందని. వేర్ B బార్ ఈక్వల్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెక్టార్. ఏ బార్ ఈక్వల్ టు ఏరియా వెక్టార్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్. ఇవన్నీ క్లియర్‌గా నేను చెప్తా. ఇది ఇక్కడ మీకు అర్థం కాకపోతే మనం ముందుకు వెళ్ళం యాక్చువల్లీ. చూడండి. ఫై ఈక్వల్ టు యాంగిల్ బిట్వీన్ B బార్ అండ్ ఏ బార్. యెస్ ఆర్ నో? ఈ థీటా ఎవరికి మీరు సంబంధించిన థీటా? థీటా ఈజ్ నథింగ్ బట్ ఇది ఫై అండి. ఇది థీటా. కాస్ దగ్గర థీటా. ఇది ఫై. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. దిస్ ఈస్ ఫై. సింబల్ ఫై. ఇక్కడున్నదేంటి కాస్ థీటా. ఇది కూడా థీటాయే. చూడండి. థీటా అంటే అర్థం ఏంటి? థీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ B బార్ అండ్ ఏ బార్. ఇది ఇక్కడ మీకు అర్థం కాలేదు. కానీ మీకు నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లెక్చర్ నంబర్ 3లో ఈ ఫార్ములాని ఎలా వాడతాము? BA కాస్ థీటా అనే ఫార్ములాని ఎలా యూజ్ చేస్తాము అని 3 కేసెస్ చెప్పాను. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. అవి ఒకసారి మీరు క్లియర్‌గా చూస్తే ఆ ప్రాబ్లమ్స్ మీకు ఎలా ఎగ్జామ్‌లో వచ్చేటప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలనేది తెలుస్తుంది. ఓకేనా?
ఇదండి లెక్చర్ నంబర్ 2. లెక్చర్ నంబర్ 2లో కూడా బేసిక్స్ క్లియర్‌గా మాట్లాడాం. ఈ బేసిక్స్ క్లియర్‌గా ఉంటే లెక్చర్ నంబర్ 3లో ఫై ఈక్వల్ టు బిఏ. బిఏ కాస్ థీటా. కాస్ థీటా 90 డిగ్రీస్ అయినప్పుడు ఎలా? థీటా 60 డిగ్రీస్, 30 డిగ్రీస్ ఇలా అయినప్పుడు ఎలా? ఎందుకంటే చాలా కన్‌ఫ్యూజ్ అయ్యే సమ్స్ ఉన్నాయి అవి. నేను క్లియర్‌గా చెప్తాను. చూడండి. ఓకేనమ్మా? సరే. బాయ్.